తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు 43,754 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారని ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి అని, అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టే చర్యలను అనుసరించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రశ్నాపత్రాలను, జవాబు పత్రాలను భద్రపరిచిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ నుండి ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలి అని, నిర్దిష్టమైన రూట్ మ్యాప్ను అనుసరించి ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు తరలించడం, పరీక్ష పూర్తి అయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందుగానే అనుమతించడం జరుగుతుందన్నారు. అదనపు ఎస్పీ మురళీకృష్ణ, డిఆర్ఓ టి సీతారామమూర్తి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా వొకేషనల్ అధికారి జేవిఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం, డిటిఓ ఆర్ సురేష్, డిటిపిఓ షర్మిల, అశోక్, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, పోస్టల్ విద్యుత్, సమాచార ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సో మనకి లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ అయ్యేటప్పుడు వాళ్ళకి మనం సీసీ కెమెరా ఫుటేజ్ అడిగేటప్పుడు పేపర్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా సెంటర్స్ లో పవర్ లేదు. సో పవర్ కోసం వాళ్ళు వెయిట్ చేయలేరు, బికాస్ టైంకి ఎగ్జామినేషన్స్ జరగాలి. తర్వాత ఆ 4 డిపార్ట్మెంట్ ఆఫీసర్ సూపరింటెండెంట్ తప్ప మిగతా వాళ్ళు ఉండరు. సో వీళ్ళిద్దరు తప్ప ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉండదు. సో మీ వరకు అది పవర్ లా ఉంటుంది. కానీ ఇఫ్ ఎనీ ఇష్యూస్ కమ్స్ ఆ టైంలో పవర్ కట్ అనేది ఆ ఇష్యూ మీకు టూ కాంప్లెక్స్ గా తయారు చేసి వస్తుంది. సో టేక్ ద లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అండ్ ప్లీజ్ ఎన్షూర్ దట్ uninterrupted power supply is given before 1 hour examination starts and 2 hours after examination. So మనకి ప్యాకెట్ ఓపెన్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ క్లోజర్స్. సో ఆన్సర్ షీట్స్ ఉంటాయి. సో మీరు జస్ట్ లైక్ దాట్ అక్కడ ట్రిప్ అయిపోయింది ఇది అని అలాంటి ఇష్యూస్ మాత్రం రాకూడదు.